హలో అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, గుప్పెడు పల్లీలు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి వేయలేదు, కానీ కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న వంకాయల్ని ఈ విధంగా 4 ఘాట్లుగా కట్ చేసుకోండి. అందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూరండి. లోపల పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసి స్టఫింగ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని, మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. వంకాయలు నూనెలో వేగితేనే టేస్ట్ ఉంటాయండి. ఇది మూత పెట్టి వేయించుకోండి. అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ మాడిపోకుండా చూసుకోండి. వంకాయలు ఒక 30% ఉడికిన తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసుకొని, ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని బాగా కలబెట్టండి. దీన్ని కూడా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు వేగనివ్వండి. మూత తీసి చూసారంటే మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలపెట్టుకొని కొద్దిగా నీళ్లు, అలాగే చింతపండు రసం వేసుకోండి. ఆ తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపండి. ఒకసారి ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదా చూసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి వంకాయల్ని బాగా ఉడకనివ్వండి. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కూర మాడిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.